సీఎం జగన్ చేసిన అభివృద్ధిని అంకెలతో చెప్పడానికి తాను రెడీ అన్నారు వైసీపీ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ గౌతమ్ రెడ్డి. 22 లక్షల మందికి జగన్ ఉద్యోగాలు కల్పించారన్నారు. కొన్ని పత్రికలు ఆయన మీద ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారని, జగన్ చేసిన అభివృద్ధిని అంకెలతో సహా చెప్పడానికి తాను చర్చకు సిద్ధమన్నారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి పేరుతో యువతను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. బాబు హయాంలో కంటే జగన్ హయాంలో అమ్మకాలు తగ్గి ఆదాయం పెరిగిందన్నారు. పద్ధతిలో 2,03,000 మందిని రెగ్యులరైజ్ ఎంప్లాయీస్ ని ఏర్పాటు చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అన్నాం. అదే పద్ధతిలో ఇవాళ గ్రామ వార్డు సచివాలయాల్లో 1,35,000 ఉద్యోగ అవకాశాలు కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అంటున్నాం. ఇందులో ఒక పరిశ్రమలు తీసుకుంటే డైరెక్ట్ గా మొత్తం కొత్త పరిశ్రమలు అయితే 28,92,000 ఉద్యోగ అవకాశాలు కలగజేయడం అనేటువంటి జరిగింది. ఇవాళ ఇందులో ఎంఎస్ఎంఈలకి సంబంధించినటువంటి దాంట్లో పరిశ్రమలకు 6,85,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తే ఎంఎస్ఎంఈల ద్వారా 22,07,000 ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. నైపుణ్యాన్ని పెంపొందించడానికి, విద్యార్థులకి ఎప్పించడానికి 4,51,000 మందికి ఈ రోజున ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేసి, అంటే నైపుణ్యానికి సంబంధించినటువంటి కాలేజీల్లో శిక్షణ ఇచ్చి తదనంతరం ఉద్యోగ వ్యవస్థని క్రియేట్ చేసింది 4,51,000 మందిని ఈ ప్రభుత్వంలో ఇవ్వటం అనేటువంటి జరిగిందనేటువంటి చెప్తున్నాం. అదే తరహాలో చేయూత ద్వారా 18,34,000 ఉద్యోగ అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారా లేదా అని అడుగుతాం. కల్పించారని చెప్తున్నాం, కాదని చెప్పమని అనుకుంటున్నాం. నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు హయాంలో 32,000 ఉద్యోగాలు ఉంటే అదే తరహాలో ఆయన మొత్తం ఉద్యోగ వ్యవస్థ ఆయన దిగిపోయే నాటికి 3,97,000 ఉద్యోగ అవకాశాలుంటే ఇవాళ ఏకంగా 7 లక్షల ఉద్యోగాలు అదనంగా తీసుకొచ్చినటువంటిది, ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకొచ్చినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి చెప్తున్నాం. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఎస్ఎంఈలకి సంబంధించి 1,95,503 ఎంఎస్ఎంఈలు ఉండే. కానీ ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 7 లక్షల ఎంఎస్ఎంఈలను తయారు చేయడం అనేది జరిగింది. 22 లక్షల పైచులకు ఉద్యోగ అవకాశాన్ని కలగజేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడున్నటువంటి పద్ధతిలో 2,03,000 మందిని రెగ్యులరైజ్ ఎంప్లాయీస్ ని